సంగీతం శ్రీనివాస్ గారు తెరకెక్కించిన మూవీ సంగీతం. మరి సీనియర్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీలో వైజాగ్ కుర్రాడు హీరోగా నటించాడు. అయితే అతను వైజాగ్ కుర్రాడిని పెట్టేసి చాలా అద్భుతంగా తెరకెక్కించారని తెలుస్తుంది. మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉంది? 2 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ఎలా అనిపించిందో ఆడియన్స్ మాటలో నేరుగా విందాం. వచ్చేసేయండి. బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ ఎక్కువ ఎదురన్నాయి. సెకండ్ హాఫ్ డ్రింకర్ పర్సన్ యేసుదాసు బాగుంది. అండ్ లాస్ట్ వన్ అండ్ హీరోయిన్ అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. వైజాగ్ అబ్బాయి చాలా బాగా చేశాడు. బాగుంది. అదే కామెడీ బాగుంది. సినిమాయే కామెడీ, ఇంకేం లేదు. ఓకే, మొత్తం సినిమా అంతా పాట అంట అంతే బాగానే ఉంది. అంటే తాగుబోతు క్యారెక్టర్ డ్రింకర్ పర్వాలేదు. ఫన్ అయితే అనిపించింది. ఫన్ రెండో ఉన్నాయి. ఫన్ మూవీ సూపర్ ఉంది. నువ్వు నవ్వుకున్న సందర్భం ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ, సెకండ్ హాఫ్ లో ఎక్కువ. మొత్తం త్రూ అవుట్ ద సినిమా నవ్వుతూనే ఉంటాం. ఓకే, త్రూ అవుట్ ద సినిమా అలా నవ్వుతూనే ఉంటాం, కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటాం. ప్రతి సీన్ దగ్గర అలానే ఉంటది. ఒక డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి ఇంకా. ఓకే. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ నిజంగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అతను మొత్తం అంతా అతని హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. మొత్తం మ్యూజిక్ సంబంధించింది కాబట్టి అతని వర్క్ అని చెప్పొచ్చు. డ్రింకర్ క్యారెక్టర్ సూపర్ గా ఉంది, బాగుంది. అతనితో ఇంకా నవ్వుకుంటాం. బాగుంది. నీకు నచ్చింది మూవీలో? కాన్సెప్ట్ బాగుంది. టోటల్ ఓవర్ సినిమా మొత్తం పాటే కదా? పాటే అయినా కాన్సెప్ట్ బాగుంది. ఓకే. అండ్ యేసురాజ్ క్యారెక్టర్, డ్రింకర్ క్యారెక్టర్ ఎలా ఉంది? అయితే ఎక్కువసేపు ఏమి ఉండదు, పర్లేదు బాగానే. దేవిశ్రీ మ్యూజిక్ విషయం? మ్యూజిక్ అయితే బాగుంది. సూపర్. బస్ మ్యూజిక్ విషయం ఏమంటారు? దేవిశ్రీ మ్యూజిక్ అసలు ఎక్కడ తగ్గలేదు, బాగుంది మొత్తం బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వాట్ ఇస్? ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, కానీ కొద్దిగా పర్లేదు బాగానే. మీకు ఎక్కువ నవ్వించిన హీరో, హీరోయినా, ఇంకే క్యారెక్టర్? హీరో ఎక్కువ నవ్వించాడా? మన వైజాగ్ కుర్రాడు బాగా యాక్ట్ చేశాడు. ఇచ్చిపడి. ఓకే, రైట్. అంటే డైరెక్షన్ పరంగా ఎలా? డైరెక్షన్ పరంగా అయితే పాటలు మెయిన్, పాటలు బాగుంది. ఓకే. అండ్ మీరు నవ్వుకున్నారా? ఫన్ ఫన్. అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? దేవిశ్రీ ప్రసాద్ బాగుంది, చాలా బాగుంది. అంటే మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మిమ్మల్ని ఎక్కువ నవ్వించింది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్ అనిపించింది. ఓకే. అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే? క్యారెక్టర్స్ విషయానికి వస్తే నైజీరియన్ పీపుల్ తీసుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లాస్ట్లో కూడా టైటిల్స్ కార్డ్ పెట్టడం, ఇన్ క్యాస్ట్ ఆఫ్ ఆర్డర్ అపియరెన్స్ అని వచ్చింది కదా, ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్ అనేసి ఇన్ క్యాస్ట్ అనేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇప్పటివరకు ఏ మూవీస్లో చూడలేదు అది. ఇదేంటి మొత్తం పాట పాడితే ఏకంగా విజయ్ దేవరకొండ స్పెషల్ ఎంట్రీలో డాన్స్ చేశాడంట? అది తీసేస్తే బాగుంది అనిపించింది. ఓకే. ఓకే. అండ్ లాస్ట్ వన్ హీరోయిన్ యాక్టింగ్ ఎలా? ఎవరిది? హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరులో ఎవరిదా? విలన్ హీరోయిన్ కాదు. ఓకే. ఈ పక్క హీరోయిన్ న్యూ మూవీ అంటే కొత్త హీరోయిన్ కదా, అలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. మీకు ఎక్కువగా నచ్చిందండి ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్? క్లైమాక్స్ నచ్చింది అన్న, వేరంగా అయిపోయింది. విజయ్ దేవరకొండ అదే నచ్చింది బాగా. సంగీతంతో తీయడం చాలా గ్రేట్ అండి. ఓకే. సినిమా అయితే 2 hours చాలా బాగా తీశారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. అంటే సినిమాని పాట ద్వారా తీయడం ఒక ఎత్తు అయితే, సినిమా మొత్తాన్ని పాటతో తీసాడే, అదే కొత్త కాన్సెప్ట్. సంగీతం గారు అంటే సంగీత శ్రీనివాస్ అంటే అలాగే ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్ గా 4 years లో కూడా ఇలాంటి సినిమా తీయడం గ్రేట్ అండి. దానికోసమైనా మనం వచ్చి ఒకసారి చూడొచ్చు. ఆయన తీసిన సినిమా చూసారండి, భైరవ దీపం కానీ ఆదిత్య, అన్ని సినిమా చూసాం తర్వాత. ఓకే. అలాంటి సినిమా తీసినప్పుడు ఎలాంటి అనుకున్నారు? అనుకోలేదు, అంటే కొత్త కాన్సెప్ట్ అనుకున్నాం, ఏదో కాన్సెప్ట్ ఉంటుంది శ్రీనివాస్ గారిదని. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మీకు మళ్ళీ ఎక్కువగా నవ్వించింది ఏది, ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్? రెండు అండి. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కొంచెం స్టోరీలోకి వెళ్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సాంగ్స్ తోటి కొంచెం చాలా బాగుంది. మన వైజాగ్ కుర్రాడు యాక్టింగ్ ఎలా ఉంది? హీరో వైజాగ్ కుర్రాడు ఓకే ఓకే, అతను బాగా చేశారండి. అందరూ కొత్తలే, అందరూ బాగా చేశారు. తాగుబోతుడి క్యారెక్టర్ గురించి అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నదే కదండి, అతను బాగుంది, అతను కూడా క్యారెక్టర్ బాగుంది. థ్యాంక్ యూ. మూవీ సెకండ్ హాఫ్ బాగుందన్న ఫస్ట్ హాఫ్ కన్నా. ఓకే. క్లైమాక్స్ నచ్చింది, అంటే రొటీన్ కాన్సెప్ట్ కాకుండా డిఫరెంట్ గా ఉంది మూవీ. క్లైమాక్స్ నచ్చింది అన్నారు. ఏం విజయ్ దేవరకొండ ఎంట్రీ? విజయ్ దేవరకొండ కాదు, క్లైమాక్స్ లో స్టోరీ తెలిసిందే మొత్తం, అంటే ఏమవుతుంది ఉందా కన్ఫ్యూజ్, ఎందుకు ఇలాగవుతుంది, ఎందుకు ఇలాగవుతుంది. కానీ క్లైమాక్స్కి అలా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత స్టోరీ లైన్ అర్థమయ్యి కొద్దిగా బాగుందని అనిపించింది. బాగుంది, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంది. అటువంటి సీనియర్ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు, అంత బాగుందా? అంటే నాకైతే పర్లేదు అనిపించింది, కానీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను డైరెక్టర్ బట్టి. అంటే 369 అది వేరే లెవెల్. అంటే చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా ఆ సినిమా ఎవరు వదలరు. ఇప్పటికి టీవీలో వచ్చినా నేను 10 సార్లు చూస్తాను ఆ సినిమా. అలాంటిది ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఓకే, బాగుంది, చూడమనే చెప్తాను, కానీ ఇంకా ఇలాంటివి రావాలని కోరుకుంటాను. అండ్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఫన్గా హీరో యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ యాక్టింగ్ బాగుందా, లేదంటే ఏజ్ దాస్ డ్రింకర్ పర్సన్ యాక్టింగ్ బాగుందా? అన్ని లీడ్స్ బాగానే ఉన్నాయి, ఒకరే గొప్ప ఏం లేదు. కానీ ఏంటంటే బాగుంది, స్టోరీ లైన్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు.
ఒక అదే ఎప్పుడు సినిమాల్లో పాటలు ఉంటాయి కానీ అదే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. కొద్ది దగ్గరలో ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది కదా, అది బాగుంటుంది. నివేద పేద్ర హీరోయిన్ ఉంటుంది కదా, తను ఆ స్టోరీ బాగుంటుంది. ఆ మొక్కల గురించి అంటే లాస్ట్కి వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. అంటే ప్రకృతి గురించి ఎలా ఉండాలి, ఏది మనకి డబ్బు కన్నా అన్నిటికన్నా మనకి ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ వద్ద హ్యాపీగా చూడచ్చు. జాతి రత్నాల తర్వాత రెండో సినిమాకి అతను ప్రొడ్యూస్ చేశారు నాగార్జున గారు, కల్కి డైరెక్టర్. సో అతను డైరెక్షన్ కాకుండా ప్రొడ్యూస్ చేశారంటే అంత నమ్మొచ్చా? అతను ఇంత కథ నమ్మి పెట్టారు? నమ్మొచ్చండి. ఎందుకంటే అతను తెలిసిందే అతని గురించి. ఎందుకంటే అతను ఎలాంటివి ఎంకరేజ్ చేస్తుంటారు, డిఫరెంట్ రొటీన్ సినిమాలు కానీ లేకపోతే అందరు ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలు కానీ ఎంకరేజ్ చేస్తారు. సో ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి రావాలని అతని ప్రొడ్యూషన్లో తెలియకుండానే నవ్విస్తూ మంచి మెసేజ్ ఇచ్చారు అనుకోవచ్చా లాస్ట్లో? యా డెఫినెట్లీ. అంటే నెక్స్ట్ లాస్ట్లో విజయ్ దేవరకొండ వచ్చాడు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు అది అసలు. అది కొద్దిగా బాగుంది. అంటే పాటల నుంచి లాస్ట్కి డ్యాన్స్కి వెళ్ళింది అనమాట. నెక్స్ట్ చూడాలి, ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. డిఫరెంట్ స్టోరీతో థియేటర్లోకి వచ్చేసిందండి ఆ మూవీయే సింగ్ గీతం. 94 సంవత్సరాల సీనియర్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ, నాగార్జున గారు రెండోసారి ప్రొడ్యూస్ చేసిన మూవీ, బడా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించినటువంటి మూవీ. ఎంత హైప్ ఇస్తున్నావేంటి మూవీ గురించి అని మీరు అనొచ్చు. ఎక్కడైనా సినిమాలో పాటలు ఉంటాయి, కానీ సినిమా మొత్తాన్నే పాటగా చేసి దాన్ని ప్రేక్షకులు అందించడం జరిగింది. వింటేనే డిఫరెంట్గా అనిపించింది కదా. మేము కూడా ఇదే నేపథ్యంలో ఇంత ఇంట్రెస్టింగ్గా సినిమాలోకి అయితే వెళ్ళాము. ఆ సినిమా మొత్తం చూసాం. అయితే ఫస్ట్ హాఫ్ బాగానే కామెడీగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్లోని స్టోరీ గురించి తెలిసేలా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, దాన్ని తెలుసుకున్నాక అసలు నేచర్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక సినిమా మొత్తంగా కూడా ఫన్ అనేది మాత్రం ఎక్కడ మిస్ అవ్వదండి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఏదైతే జాతి రత్నాల మూవీ ఉందో దాన్ని మైండ్లో పెట్టుకొని వస్తే మాత్రం మీరు ఆశించిన స్థాయిలోని ఒక అనుభూతి అయితే పొందలేరు. కానీ ఇది ఒక ఫన్ జోనర్లో ఉంటుంది, మంచి డిఫరెంట్ స్టోరీ. దీన్ని చూద్దాం, ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, ఏదో ఒక కొత్త ఫీల్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం చాలా నచ్చుతుందండి ఈ మూవీ. అండ్ మెయిన్గా మూవీలోని లాస్ట్ వచ్చేటటువంటి ట్విస్ట్ కాదు, ఒక ఎగ్జైట్మెంట్గా వచ్చేటటువంటి సీను, అదే 5-10 నిమిషాలు ఉండేటటువంటి విజయ్ దేవరకొండ సీను. అవునండి, విజయ్ దేవరకొండ దీంట్లోనైతే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. లాస్ట్లో వస్తారు. అయితే అంతా కూడా పాట ద్వారా వెళ్తే మాత్రం ఇతను పాటతో పాటు డ్యాన్స్ కూడా చేస్తాడు. అది చిన్న అట్రాక్షన్గా నిలిచింది. ఏదేమైనా కూడా సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. నవ్వుకునే వాళ్ళకి మాత్రం మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. వైజాగ్ కుర్రాడు ఎరగదీశాడు. అలాగే ఏదైతే మన తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది. విలన్గా కూడా ఆ విలన్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కూడా బాగానే యాక్ట్ చేసిందండి. ఏదేమైనా కూడా ఓవరాల్గా సింగ్ గీతం చాలా బాగుందండి. ఈ మూవీకి అయితే రివ్యూ పరంగా కూడా 5కి 3 అయితే ఇస్తున్నాము. 100కి అయితే మాత్రం 70కి పైగా మార్కులు అయితే వేసేయచ్చు. మరి కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుందో, ఇంకా ముందు టాక్ పరంగా ఎలా మారుతుందో చూడాల్సిందే. మీరు మూవీ చూసినట్టయితే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. వీడియోని అందరికీ ఇచ్చేలా షేర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.